కరీంనగర్ సిరి జువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఎక్కడున్నామని చూస్తున్నారా అందరూ? బస్సులో ఉన్నాము, అది కూడా ఎలక్ట్రిక్ బస్సులో ఉన్నాము. అయితే చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్ ఏంటి, ఇది మహాలక్ష్మి పథకానికి వర్తిస్తుందా లేదా, చాలా లగ్జరీగా ఉంది కదా ఈ బస్సు, సో మహిళలకి ఫ్రీనా లేదా, సో దీంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని చాలా మందికి అపోహలు ఉన్నాయి. సో మనం ఈరోజు ఆ అపోహలని తీర్చడానికి కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులో ఉన్నాము. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడడం అనేది చాలా ఎక్కువైంది. సో అదేవిధంగా బస్ల విషయంలో కూడా ఇంధనం వాడకం తగ్గించి పర్యావరణానికి పొల్యూషన్ ప్రాబ్లం ఎట్లాంటివి జరగకుండా కూడా ఈ మధ్య ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు వస్తూ ఉన్నాయి. సో కరీంనగర్ బస్ స్టాండ్లో అయితే ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. సో చాలా మంది ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణం చాలా సురక్షితంగా, చాలా సాఫ్ట్గా వెళ్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఎలక్ట్రిక్ బస్సు ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మీరు చూడొచ్చు, సీటింగ్స్ కూడా ఎంత స్పేషియస్గా ఉన్నాయో. సో వీటికి సిట్టింగ్స్కి ముందు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రతి సీటింగ్కి కూడా చార్జర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో తీసి చార్జర్ పాయింట్ ప్రతి బస్సులో ఏమైనా ఈ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా సిట్టింగ్స్లో లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్. ఫైర్ సేఫ్టీ కూడా బస్సులో చాలా సీసీ కెమెరా సేఫ్టీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగినా, ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా అక్కడంతా సీసీ కెమెరా ముందు ఫ్రంట్ టీవీ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డ్రైవర్కి అన్ని కూడా వెనకాల ఏం జరుగుతున్నా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. సో మరిన్ని వివరాలు, దీనికి ఎలా ఛార్జింగ్ పెడతారు, సో ఎంతసేపు వస్తుంది అనే వివరాలన్నింటి కూడా బస్ డ్రైవర్ గారు ఉన్నారు మనతో. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మీ పేరు? సార్ నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి సార్, చెప్పండి సార్, ఏంటి ఎలక్ట్రిక్ బస్ స్పెషాలిటీ, ఈ ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ ఏంటి, స్విచ్చెస్ అన్ని ఏంటి, ఎలా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు సార్, ఛార్జింగ్ ఎన్ని అవర్స్ వస్తుంది, ఒకసారి క్లియర్గా పబ్లిక్ అందరికి చాలా అపోహ ఉంది ఎలక్ట్రిక్ బస్సుల మీద. సో అవన్నీ ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇది 1 అవర్ ఛార్జింగ్ పెడితే 350 కిలోమీటర్ వస్తుంది. అంటే 350 కిలోమీటర్ జేబీఎస్ వెళ్ళేస్తుంది. దాని మధ్యలో ఉన్న ఛార్జింగ్ కూడా మనకు డౌట్ అనిపిస్తే అక్కడ జేబీఎస్లో ఛార్జింగ్ పాయింట్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు. దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? దీనిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా దాని డీజిల్ బండి కన్నా చాలా ఫెసిలిటీ ఉన్నాయి మేడం, ఎక్కువ ఉన్నాయి ఇందులో. డోర్ లాక్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తేనే బండి మూవ్ అవుతుంది, క్లోజ్ చేస్తేనే మూవ్ అవుతుంది. బండి ఆగుతూనే డోర్ ఓపెన్ అవుతుంది, లేకుంటే కాదు. ఫైర్కి సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి? ఇలా ఎమర్జెన్సీకి సంబంధించి ప్రతి సీటుకి ఒకటి ఎస్ఓసి అని బటన్ ఉంటుంది. ఏమన్నా ఎమర్జెన్సీ ప్యాసింజర్కి అవసరం ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కితే మనకు అలారం వస్తుంది. ఇక్కడ డ్రైవర్ అలారం చూసి సైడ్ కాపుకోవచ్చు. ప్లస్ సీసీ కెమెరాలు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఫైర్ సిలిండర్లు. ఇంతవరకు మీకు ఎలా అనిపిస్తుంది సార్ మూవ్ చేయడం? అంటే నార్మల్ డీజిల్ బస్కి కానీ ఇంధనాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ను వాడడం అనేది పొల్యూషన్ ఫ్రీ కదా ఇది, అది కూడా మీకు ఎలా ఫ్రీ అనిపిస్తుంది? ఇది దానికన్నా బెటర్గా ఉందా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దానికన్నా చాలా బెటర్ ఉంది మేడం. మేము చాలా అది ఫ్రీ అవుతున్నాం. దానికన్నా చాలా బెటర్ ఉంది. బండి నడపడం కూడా ఈజీ, అన్నిటికీ పొల్యూషన్ అయితే కాబట్టి చాలా బాగుంది బండి. చాలా మందికి తెలియట్లేదు సార్ ఇది మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా అని, ఎందుకంటే బస్ చాలా లగ్జరీ ఉంది కదా, చాలా మంది ఎక్కట్లే, దీనికి వర్తించదేమో ఆధార్ కార్డుకి అని. వాళ్ళకి ఎలా ఈ మధ్య కాలంలో వస్తున్నారా, ఎలా సార్? ఇప్పుడే వస్తాను మేడం. అంటే ఇందులోనే ఇది సూపర్ లగ్జర్ మేడం. ఇందులోనే సేమ్ బండి ఎక్స్ప్రెస్ ఉంటుంది, దానికి ఆధార్ కార్డు పనిచేస్తుంది. అందుకే మేము ముందర మహాలక్ష్మి ఆధార్ కార్డు కూడా వర్తించిన రాసి అది స్టిక్కర్ వేసినాం, బోర్డు పెట్టాం. ఇప్పుడు బాగానే వస్తుంది మేడం. స్టార్టింగ్లో రాలేదు, భయపడరు. ఏం బండి బాగుంది కదా, ఇది టికెట్ తీసుకుంటారు మరి కొద్దిగా. ఇప్పుడు బాగా వస్తుంది మేడం. మొత్తానికి ఇది ఎలక్ట్రిక్ బస్ గురించి చాలా స్పేషియస్ గా ఉంది. ఎక్కడ కూడా లగ్జరీ బస్సులకి తగ్గకుండా ఉంది ఎలక్ట్రిక్ బస్. సో దీనికి మహాలక్ష్మి పథకం కూడా తప్పకుండా వర్తిస్తుంది. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. బస్ ఫైర్ సేఫ్టీ కానివ్వండి, సీసీ కెమెరాస్ కానీ. సో డెఫినెట్లీ గా ప్రతి ఒక్కరు ఈ బస్ లో ప్రయాణించవచ్చు. సో మహిళలకి ఉచితంగా కూడా ఈ బస్సు ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో డెఫినెట్లీ మీరు యూస్ చేసుకోండి. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.